హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే బా ఏమన్నా ఎపిసోడా, అసలు మామూలుగా అనిపించలేదు నాకు మాత్రం. అసలు తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే నెంబర్ వన్ ఎపిసోడ్ అనే చెప్పాలి. సో ఇక సీజన్ 9 హిట్ అనే చెప్పాలి. నిన్న ఒక్క ఎపిసోడ్‌తో మనం ఇక చెప్పుకోవచ్చనమాట సీజన్ 9 హిట్ అని. సో, అంత రేంజ్‌లో ఉందనే జెప్పాలి. అసలు మామూలుగా అనిపియలేదు. నాకైతే ఇంకా అలా తిరుగుతా ఉంది మైండ్‌లో. నిన్నటి ఎపిసోడ్, నిన్న ఆర్గ్యుమెంట్స్ అదంతా యాక్షన్స్. సో, అదంతా ఇంకా తిరుగుతా ఉంది. అసలు నేను ఇందాకే జస్ట్ ఇన్‌స్టా ఓపెన్ చేశా. అసలు ఒకటే రీల్స్ అబ్బా! అదే కళ్యాణ్‌కి రీతుకి మధ్య గొడవ జరిగింది గదా! దాని గురించి అసలు ఒకటే రీల్స్. అసలు మామూలుగా వైరల్ అవ్వట్లా అసలు. అసలు చాలా గట్టిగా నడుస్తుందనే జెప్పాలి. సో, ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. సో, నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుల్ అబ్బా! ఇమాన్యుల్‌కి మాత్రం నిన్న తను ఆపే విధానాన్ని బట్టి, తను ఆ బిహేవియర్ బట్టి అసలు నిన్న నేనైతే అభిమానయిపోయా. ఇమాన్యుయల్‌కి మాత్రం ఐ బికేమ్ ఫ్యాన్ అంతే. వాట్ ఏ కంటెస్టెంట్ అసలు తను. ఎంత మంచి మనిషి. అసలు అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఎంత చక్కగా ఆపాడు. ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ ఒక కంటెస్టెంట్ నోరు జారితే అది ఎంత బాగా స్టాండ్ తీసుకొని ఎంత బాగా మాట్లాడాడు. అబ్బా! ఇది ఒక విన్నర్‌కుండాల్సిన లక్షణం అయితే ఇదబ్బా! నాకైతే చాలా బాగా నచ్చాడు నిన్న ఇమాన్యుల్ మాత్రం. ఇక నెక్స్ట్ నచ్చింది కళ్యాణ్ అబ్బా! నిన్న నాకు కళ్యాణ్ మాత్రం నిజంగా బంగారం అనిపిచ్చాడు. గోల్డ్ అంతే. అసలు మామూలుగా నచ్చలేదనమాట. అంటే అక్కడ ఏమైందంటే ఆ గొడవ జరిగి అది పీక్స్‌కెళ్ళిపోయిందనమాట. చాలా పెద్ద గొడవ పీక్స్‌కెళ్ళిపోయింది. ఆ సిట్యుయేషన్‌లో ఒక సంఘటనైతే జరిగిందనమాట. సో, ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళుండుంటే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. బట్ కళ్యాణ్ ఎంత బాగా తీసుకున్నాడు దాన్ని. దాన్ని పెద్ద ఇష్యూ క్రియేట్ జేయలేదు. అసలు నిజంగా అబ్బా! నాకైతే కళ్యాణ్ గోల్డ్ అనిపిచ్చాడు. అండ్ హి ఈస్ రియల్లీ డిజర్వ్డ్ ఫర్ దిస్ సీజన్ 9 ట్రోఫీ అనైతే అనిపిచ్చింది నాకైతే. సో, నిన్న నిజంగా ఒక మాస్ హీరోలాగా అయితే కనిపిచ్చాడు నాకైతే. పవన్ కళ్యాణ్ మాత్రం. ఆ స్వాగు అదంతా అబ్బో! మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి మాత్రం అసలు నాకు ఫుల్లు నవ్వొచ్చింది ఎక్కడంటే, ఆ కుర్చీని దంతన్నాడు. ఫస్ట్ టైమ్ దన్నాడు ఓకే. సెకండ్ టైమ్ గూడా దంతన్నాడు. అసలు ఆ స్వాగ్ మామూలుగా లేదు. అసలు ఆ స్టైల్ అదంతా నాకు బాగా నచ్చిందబ్బా! నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ జేయండి. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కొంతమందికి. సో, అదనమాట. ఇక నెక్స్ట్ బాగా నచ్చింది ఎవరంటే తనూజ. తనూజ మాత్రం రీతు విషయంలో స్టాండ్ తీసుకొని మాట్లాడింది చూడండి. అక్కడ నచ్చేసింది తనూజ మాత్రం. చాలా బాగా మాట్లాడింది. సో, అక్కడ గూడా బాగా నచ్చింది. సో, నిన్నటి ఎపిసోడ్‌లో వీళ్ళ ముగ్గురు నాకు బాగా అనిపిచ్చారనమాట. సో, నిన్నటి ఎపిసోడ్‌కి ఈ సీజన్ 9లో స్టార్టింగ్ నుంచి వాళ్ళొక క్యాప్షన్ వాడుతున్నారు. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అని చెప్పారు గదా! నిజంగా నిన్న ఆ ట్యాగ్ లైన్ కరెక్ట్‌గా సెట్ అయింది. రణరంగంగా మారింది నిన్న 'బిగ్ బాస్' హౌస్. అండ్ ఇక సీజన్ 9 హిట్ అనే జెప్పాలి. అండ్ రేటింగ్స్ గూడా బాగొచ్చాయంట. అండ్ ఈ ఎపిసోడ్‌కి ఇంకా బీభత్సంగొస్తాయి రేటింగ్స్. అది మాత్రం చాలా పక్కాగా చెప్పొచ్చు. సో, దట్స్ ఇట్ గైస్.